హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఏప్రిల్ సెషన్ కూడా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉంటారు. నా టార్గెట్ ఐఐటీనా, అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలా, బిట్సాట్ ఎగ్జామ్ చూసుకోవాలా, లేదా ఎంసెట్ ఎగ్జామా, ఇలా రకరకాలుగా మీరైతే డిసైడ్ అయి ఉంటారు. కొంతమంది డిసైడ్ అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే దగ్గరలో నేను క్వాలిఫై అవ్వచ్చేమో అడ్వాన్స్ కి, లేదా ఎంసెట్ అంటే చీపే, ఇట్లా రకరకాల ఫీలింగ్స్ చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉంటారు. అయితే నా సలహా ప్రతి వీడియోలో చెప్పేది మీకు, ఎంసెట్ అనేది సేఫ్ సైడ్గా పెట్టుకోండి. మీకు ఎంసెట్లో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను చాలా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. టాప్ 10 కాలేజెస్లో మీకు వచ్చినా కూడా డెఫినెట్గా మీకు ఒక మంచి బ్రాంచి ద్వారా మీరు మంచి ప్లేస్మెంట్ కూడా తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇందులో మీకు మంచి ర్యాంక్ అంటే 10,000 బిలో ర్యాంక్ రావాలంటే 50% స్కోర్ చేస్తే చాలు. 160కి 80 మార్క్స్ వస్తే చాలు. అసలు 80 బిట్స్ మ్యాథమెటిక్సే ఉన్నాయి, సగం పేపర్ మ్యాథమెటిక్సే ఉంటుంది. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా ఇప్పటికైనా ఇంకా లేట్ చేయకుండా, డిలే చేయకుండా క్రాష్ కోర్సులో జాయిన్ అవ్వండి, లేదా ఎక్కడో చోట జాయిన్ అవ్వండి. ఎక్కడ జాయిన్ అయినా పర్వాలేదు. నా దగ్గర అయితే క్లాసెస్ అయితే 6:30 to 7:30 ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అయిపోయిన సిలబస్లో కూడా ప్రతి వీడియో రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు. నా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, లాస్ట్ 26 ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏ మోడల్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్స్ ఎక్కువ ఇస్తున్నారు, వాటిని కంప్లీట్గా ఒక్కసారి రివైజ్ చేస్తాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. జస్ట్ 1400 రూపీస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా, తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయినా, మ్యాథమెటిక్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎంసెట్లో. ఇది తెలుసుకోండి. ఈఏపీ సెట్కి సంబంధించి తొందరపడి మీరు లాస్ట్లో ఇంకా చూద్దాంలే డిలే చేయకుండా వీలైనంతగా తొందరపడి కోర్సుల్లో అయితే జాయిన్ అవ్వండి. ఎంసెట్ కూడా ప్రాక్టీస్ చేయండి. బీ ప్రాక్టికల్. మీ టార్గెట్ ఎంసెట్ అనుకున్నట్లయితే అర్జెంటుగా మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అందులో పర్టికులర్గా మ్యాథమెటిక్స్, సగం పేపర్ మ్యాథమెటిక్సే ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఒక్కటి మీరు కరెక్ట్గా చేయగలిగిన డెఫినెట్గా మీకు 10,000 లోపు ర్యాంక్ వచ్చిందంటే ఒక టాప్ మోస్ట్ కాలేజీలో, టాప్ 10 కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐటీలో లేకపోతే ట్రిపుల్ ఐటీలో రాలేదనే బాధ కన్నా మన ఎంసెట్ లాంటి టాప్ 10 కాలేజీల్లోనూ జాయిన్ అయితే ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. మనం కూడా ఎవరికన్నా తక్కువ కాదనే భావన అయితే మనకు ఉంటుంది. సో ఇంకా డిలే చేయకండి. ఇంకా ఎవరైతే డెసిషన్ తీసుకోలేదో, తీసుకుందామని అనుకుంటున్నారో, టైం అనేది మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేది కాదు, మీ అందరికీ తెలుసు. సో మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. చాలామంది వింటున్నారు. మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. మిస్ అయిన క్లాసెస్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు మీరు. అలాగే క్లాసెస్ అనేది ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, మొబైల్లో చూసుకోవచ్చు, సిస్టంలో చూసుకోవచ్చు. ఎవరెక్కడ ఎలా చూడొచ్చు అనేది మీకు జాయిన్ అయిన తర్వాత అందులో మీ గ్రూప్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇచ్చాను, చెక్ చేసుకోండి. లేదా ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడైనా జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి లింక్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.